హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రివ్యూ అనేది తీసుకొచ్చిన వాక్ అరౌండ్ మహేంద్ర XUV 3X రేవెక్స్ ఎడిషన్ అనేది లాంచ్ అయింది కదా. సో ఈ రేవెక్స్ ఎడిషన్ అనేది మనకు సి సెగ్మెంట్లోనే ఇప్పుడు న్యూ డిజైన్స్తో పాటు న్యూ ఫీచర్స్ యాడ్ చేసుకుంది. ఎవరైతే పర్టికులర్ వేరియంట్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇంకొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేస్తే మనకు న్యూ డిజైన్స్ ఉంటాయి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ నుంచి. అట్ ద సేమ్ సైడ్ న్యూ ఫీచర్సే వస్తాయి మనకు కొద్ది ప్రైస్లోనే. సో ఈ రేవెక్స్ అనేది 3 వేరియంట్స్లో లాంచ్ అయింది. ఒకటి రేవెక్స్ M అండ్ రేవెక్స్ M ఆప్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక సన్ రూఫ్ ఒకటే ఎక్స్ట్రా వస్తుంది ఆప్షన్లో. సో M వేరియంట్ చూస్ చేసుకునే వాళ్ళకి MX1 అండ్ MX2 ఈ మధ్యలో అయితే M వేరియంట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ సైడ్ ఇంకొకటి టాప్ ఎండ్లో మనకు రేవెక్స్ వచ్చేసి రేవెక్స్ A అంటారు. అంటే ఇది AX5 వేరియంట్ అండ్ AX5 Pro మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటాము AX5. సో అందులోనే మనకు బెస్ట్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఈ రేవెక్స్ ఎడిషన్లో దొరుకుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేవెక్స్ M అనేది బేస్ మోడల్ కాబట్టి నాన్ టర్బో మాత్రమే ఉంటుంది. రేవెక్స్ A అనేది మిడ్ వేరియంట్ AX5లో వస్తుంది కాబట్టి టర్బో మాత్రమే ఉంటుంది. సో MX1 అండ్ MX3 మధ్యలో మాకు ఇంకొక వేరియంట్ కావాలి ప్రైస్లో అంటే సో ఈ రేవెక్స్ ఎడిషన్ని చూస్ చేసుకోండి. అండ్ AX5 Pro వేరియంట్ చూస్ చేసుకునే మధ్యలో మాకు ఇంకో వేరియంట్ ప్రైస్ బ్రాకెట్లో కావాలంటే ఈ రేవెక్స్ Aని చూస్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, బేస్ మోడల్ వాళ్ళకి అండ్ మిడ్ వేరియంట్ వాళ్ళకి. సో ప్రైస్ వచ్చేసి ఈ రేవెక్స్ ఎడిషన్ 8.94 lakhsలో లాంచ్ అనేది చేశారు బేస్ మోడల్ నుంచి. సో ఇంకా 3 వేరియంట్ ప్రైజెస్ కూడా డీటెయిల్గా వీడియోలో చెప్తాను. అండ్ నేను ఈ రివ్యూ తీసి ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. కొంచెం నా వాయిస్ బాగాలేదు, కోల్డ్ వచ్చింది నాకు, కాబట్టి ఒక 10 days డిలే అయింది వీడియో, సారీ ఫర్ దట్. బట్ స్టిల్ తెలుగులో ఇప్పుడు కూడా ఫస్ట్ రివ్యూ మన ఛానల్ నుంచి ఉంటుంది. సో స్టే ట్యూన్. సో ఈ పర్టికులర్ రేవెక్స్ ఎడిషన్లో ఏమేమి కాస్మెటిక్ చేంజెస్ ఏమేమి న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యాయని డీటెయిల్గా చెప్తాను. అట్ ద సేమ్ సైడ్ ఆ 3 వేరియంట్స్ యొక్క ప్రైజెస్ కూడా నేను ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ ఒకటి చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని కంటిన్యూగా వస్తే ఓనర్షిప్ రివ్యూస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తున్నాయి. వాకర్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి, అవి కూడా ఏవి మిస్ అవ్వవు. సో అది లేకుండా వీడియోలోకి వచ్చేసి ఇది రేవెక్స్ A వేరియంట్ AX5 వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అన్నీ వస్తాయి. కీలెస్ ఎంట్రీ లాంటివి సేమ్ కీస్ అందులో ఉంచేవి మిడ్ వేరియంట్లో ఇందులో కూడా వస్తాయి. ఒకటి ఎమర్జెన్సీ కీ అనేది ఓపెన్ ఫ్లిప్ కీ ఇస్తారు, 2 కీస్ కామన్గా ఉంటాయి. ఫస్ట్ కాస్మెటిక్ చేంజెస్ ఫ్రంట్ నుంచి చూస్తే కంప్లీట్ ఒక ఎలక్ట్రిక్ కార్ లాగా అయిపోయింది. ఒకటి బాడీ కలర్ గ్రిల్ అనేది చేశారు. ఇంతకుముందు మనకు గ్రే గ్రిల్ ఉంటుండే, అలా కాకుండా బాడీ కలర్ గ్రిల్ విత్ క్రోమ్ గార్నిష్ అండ్ క్రోమ్ లోగో ఉంటుంది. మిగతా కింది గ్రిల్ ఏం మారలేదు, సేమ్ అవే డిజైన్స్. టాప్ మోడల్ అయితే ఫ్రంట్ కెమెరా వస్తుంది, దీంట్లో రాదు ఏదైతే మనకి AX5 వేరియంట్లో. హెడ్ లైట్స్ కూడా AX5లో వచ్చే AX5 Proలో వచ్చేవి అవే హెడ్ లైట్స్. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. DRLs వస్తాయి బట్ ఫాగ్ ల్యాంప్స్ మిస్ అయ్యి. అట్లీస్ట్ ఈ రేవెక్స్ ఎడిషన్ స్పెషల్గా చూస్ చేసుకున్నందుకే ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వాల్సింది, బట్ ఇవ్వట్లేరు మనకు. డిజైన్ అంతా సేమ్, అందులోనే DRL ఉంటుంది ఇండికేటర్లో. చలో ఇంకా మనకి సైడ్ నుంచి ఇక్కడ ఫెండర్ పైన TGDI అంటే ఏ వేరియంట్ ఏదైతే ఉందో రేవెక్స్ A దాంట్లో మాత్రమే టర్బో, కంపల్సరీ ఆప్షనల్ లేదు. ఇంకా మనకు బేస్లో అయితే నాన్ టర్బో ఉంటుంది. ఆటో వైపర్స్ అయితే వచ్చేసాయి, ఇదొకటి మంచి ఫీచరే. సైడ్ నుంచి ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే డ్యూయల్ టోన్ రూఫ్, బ్లాక్ రూఫ్ అనేది స్పెషల్గా రేవెక్స్ ఎడిషన్లో వస్తుంది కంపెనీగానే. అండ్ బ్లాక్ అలాయ్స్ అనేవి కూడా కంపల్సరీ రేవెక్స్ ఎడిషన్లోనే వస్తాయి. సో దీంట్లో మనకు రేవెక్స్ M తీసుకుంటే మాత్రం స్టీల్ వీల్సే వస్తాయి, బ్లాక్ వీల్ కవర్స్. సో టాప్ ఎండ్లో మెషిన్ కట్ అలాయ్స్ మీరు చూశారు కదా. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అలాయ్స్ స్పెషల్గా ఏదైతే మనకు AX5లో వస్తాయి అవే డిజైన్స్, కాకపోతే బ్లాక్ డోట్ పెయింట్. 205, 65, 16 inches ప్రొఫైల్ ఆఫ్ టైర్ వస్తుంది. అపోలో టైర్లు ట్యూబ్లెస్ ఇస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, వెనకాల కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. స్టాపింగ్ పవర్ బాగుంటుంది, రియల్లీ వాల్యూ ఫర్ మనీ. తొందరలో మన ఛానల్లో XUV 3X ఒక ఓనర్షిప్ రివ్యూ కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. డైమెన్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో గ్రౌండ్ క్లియరెన్స్ అంతా సేమ్ 200 అదంతా సేమే ఉంటుంది. ఇంకోటి బ్లాక్ ORVM వస్తుంది, బ్లాక్ రూఫ్ కాబట్టి కాంట్రాస్టింగ్గా బాగుంది. దీంట్లోనే ఇండికేటర్ వచ్చేసింది, చాలా బాగుంది ఇది. ఇంకా మెయిన్ రేవెక్స్ ఎడిషన్ గుర్తుపట్టాలంటే ఇలాగా C పిల్లర్కి రేవెక్స్ బ్యాచింగ్ అనేది వస్తుంది. X రెడ్ కలర్లో ఫినిషింగ్ చేశారు, బాగుంది. బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్ బ్లాక్లో వస్తాయి. ఇది సైడ్ నుంచి. మరి వెనకాల నుంచి చూస్తే టైల్ లైట్స్ డిజైన్ అంతా సేమే, టెయిల్గేట్ డిజైన్ సేమే, అంతా బ్రాండింగ్ అంతా సేమే. ఒకటి రేవెక్స్ బ్యాచింగ్ ఒక్కటే రైట్ సైడ్లో యాడ్ చేశారు, ఇది ఒక్కటే గుర్తుపట్టడానికి. బంపర్ సేమే, రివర్స్ కెమెరా కూడా AX5 వేరియంట్లో వచ్చినట్టుగానే ఇందులో కూడా వచ్చేస్తుంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, అలాగే స్కిడ్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. ఫ్యూచర్స్ AX5 Pro వేరియంట్ మధ్యలో వచ్చేది వైపర్, వాషర్, డిఫాగర్ కామన్గా ఉన్నాయి. స్టాప్ ల్యాంప్ మనకు స్పాయిలర్లోనే వచ్చేస్తుంది. యాంటీనా కూడా వచ్చేస్తుంది మనకు రూఫ్ అండ్ టాప్లో. ఇక్కడ రైట్ సైడ్లో కూడా రేవెక్స్ బ్యాచింగ్ అనేది గుర్తుపెట్టడానికి టోటల్ 3 బ్యాచింగ్స్ ఇస్తున్నారు మనకి ఈ కార్కి. సో ఇది. అండ్ ఈ రేవెక్స్ ఎడిషన్ టోటల్ 5 కలర్ ఆప్షన్స్ ఉంది. గ్రే ఉంది, ట్యాంగో రెడ్, నిబులా బ్లూ అండ్ స్టెల్త్ బ్లాక్ కూడా ఉంది. మీరు చూస్తుంది ఎవరెస్ట్ వైట్ కలర్ ప్రజెంట్ రేవెక్స్ ఎడిషన్. 5 కలర్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తాను మీకు.
బూట్ స్పేస్ కూడా ఏం మారలేదు. డైమెన్షన్స్ మారినప్పుడు బూట్ స్పేస్ ఎలా మారుతుంది, 364 లీటర్స్ కంపెనీ చెప్పిన స్టార్టింగ్ లాంచ్ అయినట్టుగా అలాగే ఉంటుంది, గుడ్ ఇనఫ్. కానీ పార్సల్ ట్రే అనేది రేవెక్స్ ఎడిషన్లో కూడా రావట్లేదు. కానీ రేవెక్స్ ఎడిషన్ విడిచిపెట్టండి, టాప్ మోడల్లో కూడా రాదు, ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి మీరు. బట్ మహీంద్రా దీనిపైన దృష్టి పెట్టాలి, పార్సల్ ట్రే ఇవ్వాల్సింది. స్టీల్ వీల్, స్పేర్ వీల్ వస్తుంది, దాంట్లోనే టూల్ కిట్ ప్లేస్ చేశారు. 60-40 స్ప్లిట్ సీట్స్, అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు మీరు ఈ నాబ్ ద్వారా బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, సీట్స్ యూటిలైజ్ లేనప్పుడుగా. ఇది ఓవరాల్గా. రండి ఇంటీరియర్కి వెళ్దాం రేవెక్స్ ఎడిషన్లో. ఇంకా ఒకసారి ఇంటీరియర్ చూస్తే రేవెక్స్ ఎడిషన్లో ఏదైతే మనకి AX5లో AX5 ఆప్షన్లో ఉంటుందో అదే ఇంటీరియర్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అంటాం మనము. బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఇంటీరియర్తో వస్తుంది. దీంట్లో మనకు పవర్ విండోస్ వస్తాయి, 4 పవర్ విండోస్ స్విచెస్ ప్రీమియం క్వాలిటీవి. డోర్ హ్యాండిల్ సిల్వర్ ఫినిష్లో వస్తుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా ఆంబ్రెస్ దగ్గర మనకి చేయబెట్టుకునే దగ్గర వచ్చేస్తుంది. మిగతా ప్లాస్టిక్స్ అన్నీ కూడా డీసెంట్గా ఉంటాయి, బాటిల్ హోల్డర్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి రేవెక్స్ ఎడిషన్లో బ్లాక్ లెదరేట్ అపాలిస్టీ సీట్ కవర్స్ కూడా వస్తాయి, ఏవైతే మనకి AX5 ఆప్షన్ అలాగా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ బాగుంది, కంఫర్ట్ వైజ్గా కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, చూపిస్తాను. ఇంకా వెనకాల వాళ్ళకి AC వెంట్స్ కూడా వస్తున్నాయి, అండ్ Type-C పోర్ట్ కూడా వస్తుంది, మొబైల్ ఛార్జర్ వస్తుంది. దాంట్లో పాటు 12 వోల్ట్ సాకెట్ ఒకటి వస్తుంది మొబైల్ హోల్డర్తో పాటు. ఇది ఒకటి చూడొచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి వెనకాలకి. కంఫర్ట్లో ఏం మారలేదు, అదే మంచి అండతో సపోర్ట్ డీసెంట్గా ఉంది. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది, ముంగడికి పొజిషన్ కాబట్టి ఇలా ఉంది. స్కూప్ డౌన్ మ్యాగజైన్ హోల్డర్స్, మ్యాక్సిమం స్పేస్, హెడ్ రూమ్ కూడా సరిపోతుంది. అలాగే హ్యాండిల్స్ ఉన్నాయి, డోర్ హ్యాండిల్స్, అండ్ దాంతోపాటు హోల్డర్స్తో పాటు LED రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. పానరామిక్ సన్ రూఫ్ అనేది ఈ రేవెక్స్ ఏలో అయితే స్టాండర్డ్గా ఉంటుంది, బట్ రేవెక్స్ M అండ్ M ఆప్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సన్ రూఫే M ఆప్షన్లో మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బేస్ మోడల్లో సన్ రూఫ్ కావాలన్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది రేవెక్స్ M ఆప్షన్. డాష్ బోర్డ్ సేమ్ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కామన్గా ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటుంది. 35+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. దీంతోపాటు ESC ఉంటుంది విత్ హిల్ ఓల్డ్ కంట్రోల్, HSC అంటాం మనము. 4 డిస్క్ బ్రేక్స్ స్టాండర్డ్గా ఉన్నాయి ఈ వేరియంట్లో. ఇవన్నీ అయితే కామన్ సేఫ్టీ ఫీచర్స్. మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ కూడా డ్రైవర్ సైడ్ అయితే చూడవచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత 2 ఫీచర్స్ కొత్తగా రేవెక్స్లో చూడవచ్చు ఈ వేరియంట్ పర్టికులర్గా, చెప్తాను అవి కూడా. మనకు 4 పవర్ విండో స్విచ్లో డ్రైవర్ 1 టచ్ ఆటో, చైన్ లాక్ ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVM కంట్రోల్స్ కూడా వచ్చేస్తున్నాయి. అందుకే వాల్యూ ఫర్ మనీలోనే కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. అందులో ఒకటిగా డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ నార్మల్గా AX5లో రాదు, దీంట్లో స్పెషల్గా వస్తుంది రేవెక్స్ ఎడిషన్లోనే, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఆటో స్టార్ట్ స్టాప్ వచ్చేస్తుంది. అండ్ 3 పెడల్స్, అల్యూమినియం పెడల్స్ అంటాం మనము, మెటల్ పెడల్స్ వస్తాయి దీంట్లో. టర్బో వేరియంట్ ఇది. నెక్స్ట్ ఒకసారి లోపల కూర్చుందాం, మిగతా ఫీచర్స్ ఏమో చూపిస్తాను. కీస్ అవసరం లేదు మనకు, ఇక్కడ పెట్టేస్తున్నాను ఎందుకంటే పుష్ బటన్తో పాటు వస్తుంది ఈ వేరియంట్. పుష్ బటన్ని ఆన్ చేశాను, వైపర్స్ ఆన్లో ఉన్నాయి, ఒకసారి ఆఫ్ చేసేద్దాము. సో ముందుగా ఆన్ అయిన తర్వాత మనకు 2 డిజిటల్ స్క్రీన్స్ అనేవి చూడవచ్చు. సో నార్మల్గా AX5లో అయితే ఫుల్ స్క్రీన్ రాదు, దీంట్లో వస్తుంది. ఒకసారి AC కూడా ఆఫ్ చేస్తాను. సో నార్మల్గా అయితే దీంట్లో టచ్ స్క్రీన్ అనేది 10.24 ఇంచ్ టచ్ స్క్రీన్ స్పెషల్గా ఈ రేవెక్స్ ఎడిషన్లో మాత్రమే వస్తుంది. దీంతోపాటు కనెక్టెడ్ ఫీచర్స్ లాంటివి కూడా ఉన్నాయి, లైక్ ఆడ్రోనక్స్ కనెక్టెడ్ కానీ, ఇన్బిల్డ్ అలెక్సా వస్తుంది, ఆన్లైన్ నావిగేషన్ ఉంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ సిమ్లెస్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్నీ కూడా, మోడర్న్ డ్రైవర్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. బట్ గుర్తుపెట్టుకోండి, AX7లో వచ్చే స్క్రీన్ ఇది కాదు, అది ఇంకా కొంచెం ఫీచర్స్ కానీ ఇంకొంచెం క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బెటర్ ఉంటుంది. 10.25 ఇంచ్ స్క్రీనే, కాకపోతే ఆ రెజల్యూషన్, ఆ క్వాలిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, టాప్ మోడల్కి ఈ రేవెక్స్ ఎడిషన్లో వచ్చిన ఈ AX5లో ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కేవలం స్క్రీన్ సైజ్ పెద్దది ఇస్తారు అంతే మనకు, మిగతా అంతే. రివర్స్ కెమెరా వస్తుంది, క్వాలిటీ వైజ్ అయితే డీసెంట్గా బాగానే ఉంది. సెన్సర్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇది ఒకటి. డ్రైవర్ డిస్ప్లే గురించి మాడితే డిజిటల్ డిస్ప్లే వస్తుంది, AX5లో వచ్చింటే కానీ వాల్యూ ఫర్ మనీగా. సెంటర్లో డిజిటల్ ఇన్ఫర్మేషన్ లైక్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, టైం చూపిస్తుంది డిజిటల్గా, ఇది బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అది కూడా వస్తుంది మనకు, బ్యాక్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. సో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ మనకు దీంట్లో రేంజ్ చూపిస్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ, అండ్ యావరేజ్ చూపిస్తుంది. టర్బో పెట్రోల్ ఎంత ఇస్తుంది మీకు, రియల్ వరల్డ్ మైలేజ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటే కామెంట్ చేయండి, వేరే వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, టైర్ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటాం, దాంట్లో రేవెక్స్ ఎడిషన్ కాస్మెటిక్ చేంజెస్తో పాటు కొత్త ఫీచర్స్ 3 ఫీచర్స్ ఇంటీరియర్లో యాడ్ అయ్యాయి. అండ్ సెట్టింగ్స్, మిగతా సెట్టింగ్స్లో డయల్ వ్యూ కానివ్వండి, క్విక్ సెట్టింగ్స్, సర్వీస్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా వెహికల్ సెట్టింగ్స్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఇవన్నీ వార్నింగ్స్ అన్నీ చూడొచ్చు. ట్యాకో ఉంటుంది, స్పీడో ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్లో విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్, ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది.
ఇంకోటి వచ్చేసి మనకి ఫిజికల్ బటన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు స్క్రీన్ కింద చూడొచ్చు, టాప్ మోడల్ లాగా సేమ్ టాప్ మోడల్ అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బటన్స్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ డ్రైవ్ మోడ్స్, స్టీరింగ్ డ్రైవ్ మోడ్స్లో మనకు టోటల్ 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి. నార్మల్, స్పోర్ట్, టోటల్ మనకు ఎక్కువ లాంటిది ఏదో 3 డ్రైవ్ మోడ్సే వస్తున్నాయి. హజల్ లైట్ ఉంది. అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది AX5 వేరియంట్ లాగానే రేవెక్స్ ఏలో కూడా డిజిటల్ డిస్ప్లేతో పాటు. ఇవన్నీ కంట్రోల్స్. వైర్లెస్ ఛార్జింగ్ కూడా వస్తుంది. USB పోర్ట్ వస్తుంది, విచ్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది. అండ్ గేర్ లివర్, అదే గేర్ లివర్ డిజైన్ నాకు ఇప్పటికీ అర్థం కాదు లాంచ్ అయినప్పటి నుంచి. యాక్చువల్గా ఇది సెంటర్ పొజిషన్, ఎప్పుడు కూడా ఇలా రైట్కి పడిపోయి ఉంటుంది గేర్ అనేది. లివర్ ఏందో డిజైన్ అది నాకు అర్థం కాదు. కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అన్నీ కామన్గా ఉంటాయి. ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది. ఆమ్రెస్ట్ వస్తుంది. లెదర్ స్టీరింగ్ వీల్ వస్తుంది. కాకపోతే స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి AX5లో రావు. స్పెషల్గా రెవెక్స్లో క్రూజ్ కంట్రోల్తో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి స్పెషల్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆటో వైపర్స్ వచ్చాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ 2 కూడా వచ్చాయి, వాల్యూ ఫర్ మనీ. ఇంకా నెక్స్ట్ మనకి స్టీరింగ్ అడ్జస్ట్ గురించి మాట్లాడతాను. హైట్ అడ్జస్ట్ ఉంది, సరిపోతుంది. రీచ్ లేనప్పుడు కూడా హైట్ అడ్జస్ట్ కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆటో డిమ్మింగ్, IRVM ఇన్నర్ రియర్ మిర్రర్ అంటాం, అది కూడా వచ్చింది. ఇక్కడ మనకి SOS బటన్ ఉంది, సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ డోర్ లైట్స్, LED డోర్ లైట్స్ కూడా సపరేట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. నెక్స్ట్ వచ్చేసి సన్ రూఫ్. సో పానరామిక్ సన్ రూఫ్ అనేది డెఫినెట్లీ రెవెక్స్ ఏలో వస్తుంది, AX5 ఆప్షన్లో అయితే వస్తుంది. బట్ AX5లో రాదు, AX5 Pro ఆప్షన్ ఏదో వస్తుంది దాంట్లో. సో MXలో కూడా రాదు. రెవెక్స్ M అండ్ M ఆప్షన్లో సన్ రూఫ్ ఒకటే డిఫరెన్స్ చెప్పాను కదా. సో ఒకసారి ఆఫ్ చేసేసి మనము బయటికి వెళ్ళి ఇంజన్ గురించి ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడదాము. సో దానికన్నా ముందు ఒక్కసారి మీకు హెడ్ లైట్స్ LEDs వస్తాయి, హెలోజిన్ వచ్చేస్తాయి అనేది నేను కూడా ఒకసారి చూడలేదు. LEDs అని అనుకుంటున్నాను ప్రొజెక్టెడ్వి. ఒకసారి మీకు అవి కూడా ఆన్ చేసి చూపిస్తాను. DRLs ఎలా వర్క్ అవుతాయి, ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అని కూడా ఒకసారి మీకు ఆన్ చేసి అనేది చూపిస్తాను. సో ఒకసారి ఇంజన్ హుడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు ఇంజన్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఒకసారి మీకు లైట్స్ గురించి చూపిస్తాను. సో లైట్స్ ఆన్ చేసిన తర్వాత LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. C షేప్ DRLనే సగం ఇండికేటర్గా వర్క్ అవుతుంది. ఇండికేటర్ ఆన్ చేస్తే సగం DRLగా ఉంటుంది. అప్పుడు ఫాగ్ లైట్స్ అయితే మిస్ అయ్యాయి. ORVMs పైన కూడా ఇండికేటర్స్ LEDs వచ్చేస్తున్నాయి. వెనకాల నుంచి మీకు లైట్స్ చూపించాలంటే దీంట్లోనే ఇండికేటర్స్ సగం వస్తాయి. అండ్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అనేవి రెవెక్స్ ఏలోనే AX5లో వచ్చిన విధంగానే డిజైన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంజన్ గురించి మాట్లాడితే నేను చెప్పినట్టుగా 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఈ రెవెక్స్ ఎడిషన్ లాంచ్ అయింది. దాంట్లో ఒకటి నాన్ టర్బో తీసుకుంటే మనకు రెవెక్స్ AM అండ్ రెవెక్స్ M ఆప్షన్లో నాన్ టర్బోనే వస్తుంది. అది 1.2 M స్టర్లన్ ఇంజన్ వస్తుంది, 110 bhp అరౌండ్ అండ్ 200 Nm టార్క్ తీసేస్తుంది. నాట్ బ్యాడ్. 6 స్పీడ్ మాన్యువల్. అండ్ మీరు చూస్తుంది టర్బో, ఇది కూడా 1.2 M స్టర్లన్ ఇంజనే, TGDI టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇది అంటారు. సో దీంట్లో అయితే మనకు 131 bhp అండ్ 230 Nm టార్క్ అవుతుంది. ఒక 20 bhp పవర్ ఎక్కువ ఉంటుంది నాన్ టర్బో కంటే, అండ్ 30 Nm టార్క్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. బట్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం పవర్ ఎక్కువ కావాలంటే టర్బోకి రండి. హుడ్ చూసారా ఎంత హెవీగా ఉందో, నా బైసెప్ అండ్ షోల్డర్ వర్క్ కూడా అయిపోతుంది. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ కావాలంటే మాత్రం నాన్ టర్బోకి వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. 1.2 లీటర్ అది కూడా సఫిషియంట్. బట్ ఇంకా హైవేస్ పవర్ క్రూజ్ చేయాలి అనుకుంటే దీనికి రండి. ఒక 20 bhp అండ్ 30 Nm టార్క్ ఎక్కువ వస్తుంది. కమింగ్ టు ప్రైజెస్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. సో రెవెక్స్ ఎడిషన్లో M తీసుకుంటే మనకు 8.94 lakhsలో లాంచ్ అయింది. రెవెక్స్ M ఆప్షన్ అయితే 9.44 lakhsతో లాంచ్ అయింది. ఎక్స్షోరూమ్ ప్రైజెస్ ఇవి. దీంట్లో మీరు చూస్తున్న వేరియంట్ ఇప్పుడు రెవెక్స్ A వేరియంట్ అయితే మనకు 11.79 lakhs ఎక్స్షోరూమే పడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఆఫ్ XUV 3X. రెవెక్స్ అండ్ కామెంట్లో సంపేస్తున్నారు కాబట్టి తీసుకొచ్చాను. ఇంతే చేంజెస్. ఒకటి కాస్మెటిక్ చేంజెస్లో గ్రిల్, అలాయ్స్ అండ్ బ్యాచింగ్స్. ఎక్స్టీరియర్ నుంచి డ్యూయల్ టోన్ రూఫ్ ఒకటి. ఇంటీరియర్ నుంచి అయితే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ సీట్ డ్రైవర్ అండ్ ఫుల్ 10.25 స్క్రీన్ ఫర్ రెవెక్స్ A వేరియంట్. అండ్ ద సేమ్ సైడ్ మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ లాంటివి వస్తున్నాయి. ఇంతే మనకు చేంజెస్ అనేవి మేజర్గా చూడొచ్చు. మిగతావి మనకు ఏ వేరియంట్ MX1 చూస్ చేసుకున్నా, MX3 చూస్ చేసుకున్నా, AX5 చూస్ చేసుకున్నా ఆ వేరియంట్లో వచ్చినట్టుగానే ఉంటాయి. కాకపోతే కొన్ని కాస్మెటిక్ చేంజెస్, కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి ఎక్స్ట్రా పే చేసినందుకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మీరు అక్కడ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి.